ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు చూద్దాం మిత్రులారా. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వేడి చర్చ అనేది జరుగుతుంది మిత్రులారా. ఇప్పటికీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రానప్పటికీ రిజర్వేషన్ల అంశం అనేది ఒకవైపు మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ల రిజర్వేషన్, మరోవైపు మున్సిపాలిటీలకు సంబంధించిన కౌన్సిలర్ల రిజర్వేషన్ రావడం జరిగింది. పరిణామాల నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అనేది తీవ్రంగా కొనసాగుతుంది. ఎవరైతే అధికార కాంగ్రెస్ పార్టీ మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ కార్యకర్తలందరూ కూడా తమకు కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు అవకాశం వస్తుందని కోణంలో ఒకవైపు కౌన్సిలర్ల ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆశలు పెట్టుకోవడం జరిగింది, గంపడాశలు పెట్టుకోవడం జరిగింది. పరిణామాల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా అధికార పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఎక్కడ కూడా పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా గెలిచిన అవకాశం లేదంటే గెలిచిన దాఖలాలు కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ మోతాదులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ వస్తే ఖచ్చితంగా మేము గెలిచేందుకు అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి మేము నిధులు కేటాయిస్తాం, మా ఎంపీలు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మా పార్టీకి సంబంధించి నిధులు అధికంగా తీసుకొచ్చి వార్డులను అభివృద్ధి చేస్తాం, మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామంటూ ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పేర్కొంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమంటున్నారంటే గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశంలో ఎక్కడా లేని విధంగా మిషన్ భగీరథ వాటర్ పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా గూడాలు అదేవిధంగా గిరిజన తండాలకు సంబంధించి కూడా తాగునీటి అందించి తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య అంటే దశాబ్దాలుగా ఉన్నటువంటి తాగునీటి సమస్యకు పోలీస్ స్టాప్ పెట్టడం జరిగింది. కాబట్టి అదేవిధంగా రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు, రైతులకు సంబంధించిన సబ్సిడీలు కావచ్చు, లేదంటే రైతులకు సంబంధించిన రుణమాఫీ కావచ్చు, లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకున్న యువతులు ఉన్నారో వాళ్ళకి పెళ్లి ఖర్చుల కోసం 1,00,000కు పైన డబ్బులు కావచ్చు. ఈ పరిణామం అంటే పుట్టిన చిన్నారులకు కూడా కేసీఆర్ కిట్లు కావచ్చు, లేదంటే తల్లులకు పౌష్టికాహారం కావచ్చు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ప్రతి కుటుంబానికి కూడా 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ సంక్షేమ పథకాలు వెళ్ళినాయి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకు సరైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వని క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది తప్ప ప్రజల్లో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 40% పైగా ఏ విధంగా అయితే సర్పంచులు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే విజయం సాధించడం జరిగిందో అంతకు మించి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపుతుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తున్న మాకు గతంలో పోటీ చేసేందుకు అవకాశం రాలేదు, గత 10 ఏళ్ల కాలంలో పోటీ చేసేందుకు అవకాశం రాలేదు. అదే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలంటూ ఒకవైపు యువత, మరోవైపు గతంలో అవకాశం రానివారు, అదేవిధంగా గతంలో 2-3 దఫాలు గెలుస్తున్న వారు కూడా మాకు అవకాశం ఇవ్వండి, మాలో అంటే ఖచ్చితంగా మాకు పాలనకు సంబంధించిన అవగాహన ఉంది, ప్రజల్లో పట్టుందంటూ సీనియర్లు పేర్కొనడం జరుగుతుంది. మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం అట్లా సమస్య అనేది అక్కడ ఉంచితే ఇటు ఆమన్గల్లో కానీ ఇటు కల్వకుర్తిలో కానీ ప్రధానంగా కల్వకుర్తిలో 22 వార్డులు, ఆమన్గల్లో 15 వార్డులు ఉన్న నేపథ్యంలో బీజేపీ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఆమన్గల్లో మున్సిపాలిటీలో ఎలాంటి బీజేపీ పార్టీలో విభేదాలు లేనప్పటికీ కల్వకుర్తిలో మాత్రం బీజేపీ పార్టీకి సంబంధించిన విభేదాలు తారాస్థాయికి చేరడం జరిగింది. ఆ బీజేపీ పార్టీకి సంబంధించిన విభేదాల వల్ల తల్లోజు ఆచారి పదే ఓడిపోవడం జరుగుతుంది. ఆయన తన అనుచరులను ఒక్క దగ్గర కూర్చోండి అంటే గ్రూప్ తగాదాలు ఉన్న ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ కనీసం ఎన్నికల సమయంలోనైనా వాళ్ళందరినీ ఒక్క దగ్గరికి పిలిచి వాళ్ళతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం ఎప్పుడు కూడా ఆచార్య చేసిన దాఖలాలు ప్రస్తుతం కనిపించడం లేదంటూ ఆచార్యను వ్యతిరేకించే నాయకులందరూ పేర్కొనడం జరుగుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికలు సమీపించిన ఈ వేళ కూడా కనీసం మాకు సమాచారం ఇవ్వడం లేదు, ఎక్కడ కూడా సమావేశం పెట్టినా మాకు సమాచారం ఇవ్వకుండా తన అంచర వర్గానికి మాత్రమే బీఫామ్లు ఇచ్చేందుకని సిద్ధం కావడం జరిగింది. కేవలం తన అంచర వర్గం మాత్రం ఈరోజు కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో ఉన్నటువంటి కుమ్ములడలు కావచ్చు, గ్రూపు రాజకీయాల వల్ల ఈరోజు బీజేపీ అనేది కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎలాంటి ప్రభావం చూపలేకపోతుంది. గత ఎన్నికల సమయంలో కేవలం 22 వార్డుల్లో ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందడం జరిగింది. కాబట్టి బీజేపీ పార్టీ అధ్వాన స్థితిలో ఉందనే కోణంలో ఆచార్యని అదేవిధంగా వ్యతిరేకించే వర్గం అనేది ఈరోజు భావించడం జరుగుతుంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీని కనుక ఒకసారి మనం చూసుకుంటే
గతంలో దశాబ్దాలుగా తరతరాలుగా ఎవరైతే రాజకీయాలను కల్వకుర్తిలో ఏలడం జరుగుతుందో, ప్రధానంగా మున్సిపాలిటీలో గతంలో ఎవరైతే ముఖ్య నేతగా వివరించడం జరిగిందో, తిరిగి ఆ నేతను తన ఇంటికి, అంటే గతంలో తనకు రావడం జరిగింది మున్సిపల్ చైర్మన్ పదవి, ఈ రోజు తన ఇంటికి మరోసారి రావాలని కొన్ని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు పేర్కొనడం జరుగుతుంది. మరోవైపు అనేక వర్గాలకు సంబంధించిన ముఖ్య నేత నేనే అని గొప్పగా చెప్పుకునే మరో నేత కూడా తనకు రాకుంటే తన ఇంటికి మాత్రం పదవి రావాలనే కోణంలో ఈ నేతలందరూ కూడా ఈరోజు కల్వకుర్తి మున్సిపాలిటీ అనేది బీసీ మహిళా జనరల్ లేడీ అన్రిజర్వ్డ్ రావడం జరిగింది కాబట్టి, మహిళా రిజర్వేషన్ అనేది రావడం జరిగింది కాబట్టి జనరల్ మహిళ వచ్చిన ఈ నేపథ్యంలో జనరల్ మహిళకు సంబంధించి ఒకవైపు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు, మరోవైపు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు తన భార్యలను బరిలో నిలిపేందుకు తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మరోవైపు ఒకసారి చూస్తే మిత్రులారా, చైర్మన్ పదవి పైన ఎవరైతే పార్టీలో ఇటువైపు టీఆర్ఎస్ కానీ మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలే కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం కోసం తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే బీజేపీ అనేది చైర్మన్ పీఠం పైన అంత ఆశలు కానీ ప్రజలకు కూడా ఇక్కడ అంత హోప్ గానీ లేదు. ఎందుకంటే బీజేపీ అనేది చైర్మన్ స్థానం వరకు కల్వకుర్తి మున్సిపాలిటీలో వస్తుందన్న ఆశ ఆ పార్టీలో లేదు, పార్టీ కార్యకర్తలు లేదు, ఆ పార్టీకి ముఖ్య నాయకులు లేదు, ప్రజల్లో కూడా లేదు మిత్రులు. దీనికి కారణం ఏంటంటే ఆ పార్టీలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, గ్రూప్ తగాదాలు కాబట్టి ఆ పార్టీని ఈ కల్వకుర్తి మున్సిపాలిటీలో ఆ పార్టీ అనేది బతికి బట్టగడుతుందా లేదా అనే కోణంలో అనేది ఒక సంశయం అనేది నెలకొంది. అదే అసెంబ్లీ ఎన్నికలు కానీ లేదంటే పార్లమెంట్ ఎన్నికలు అయితే ఆ పార్టీ అంటే తల్లోజు ఆచార్య నాయకత్వంలో ఆ పార్టీకి లేదంటే ఆచార్య పదే పదే పోటీ చేయడం జరుగుతుంది. గతంలో 6 సార్లు ఆయన పోటీ చేయడం జరిగింది కాబట్టి పదే పదే ఆయన ఒక అత్యధిక మంది బీజేపీ పార్టీ అయినప్పటికీ మద్దతుతో పార్టీ అని చెప్పి కొన్ని వర్గాలకు సంబంధించిన నేతలు చెప్తున్నప్పటికీ ఆచార్యకి పోటీ చేసిన ఆచార్య కానీ లేదంటే ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో అటువైపు నరేంద్ర మోడీని కానీ చూసి భారీ మొత్తంలో ఓట్లు వేయడం జరుగుతుంది బీజేపీ. కానీ స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఆ పార్టీ బోల్తా పడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు. ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మా ఇంటికే పదవులు రావాలనే కోణంలో ముఖ్య నేత, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అంశాలు నేనే, ఎమ్మెల్యేను గెలిపించింది నేనే కాబట్టి నాకు పదవి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నాకు పదవి లేకున్నా, కుర్చీ నేను లేకున్నా కనీసం మా ఇంటికి మాత్రం కుర్చీ రావాలి, ఆ కుర్చీని మున్సిపాలిటీ నుంచి మా ఇంటికి ఎత్తుకుపోతున్న కొనలో ఆయన పేర్కొనడం జరుగుతుంది. సరే, మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ పదవికి సంబంధించి పెద్ద పెద్ద నాయకులు కొట్లాడడం జరుగుతుంది. ఈ కొట్లాటలో వాళ్ళు పదవులు కోల్పోవడం ఖచ్చితంగా ఖాయం. ఈయన ఇంటికి పదవి పోదు, ఆయన ఇంటికి పదవి పోదు, ఇది మాత్రం గ్యారంటీ. మన స్ఫూర్తి న్యూస్ గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అన్న గెలుస్తుంది అనే కోణంలో మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా నాగర్ కర్నూలులో పార్లమెంట్ ఎన్నికల్లో మల్లురవి గెలవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో కసిరెడ్డి ఖచ్చితంగా గెలవబోతుండని చెప్పడం జరిగింది. మన స్ఫూర్తి న్యూస్ లో చెప్పినటువంటి ప్రతి వార్త కూడా నిజం కావడం జరుగుతుంది. కాబట్టి ఈ దఫా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గతంలో ఇక్కడ ఎవరైతే పెద్దరికం చేయడం జరిగిందో మళ్ళీ నాకే ఆ పెద్ద పదవి కావాలని, మా ఇంటికే పదవులు రావాలని కావాలని ఎవరైతే కోరుకోవడం జరుగుతుందో ఆ ఇంటికి మున్సిపల్ చైర్మన్ పదవి పోదు. లేదా నేను సబ్బండ వర్గాలను ఉద్ధరించే ఏకైక నాయకుడిని నేను తప్ప ఇంకా కల్వకుర్తి మున్సిపాలిటీలో లేదంటే సమీప గ్రామాల్లో ఎవడూ లేడని చెప్పుకునే గప్పాలు కొట్టే ఇంకో నాయకుడు ఉన్నారు కదా, నాకు రాకుండా మా ఇంట్లోకి పదవి రావాలని ఆశపడుతున్నారు కదా, ఆ ఇంటికి కూడా మున్సిపల్ పదవి పోదు. ఈ ఇద్దరు నాయకులకు పోకుండా మూడో వ్యక్తి ఖచ్చితంగా పదవి అవుతుంది. ఆ మూడో వ్యక్తి ఎవరనేది ప్రజలు ఖచ్చితంగా నిర్ధారిస్తారు. కల్వకుర్తి ప్రజలు ఒక నిర్ణయానికి ఖచ్చితంగా రావడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం మిత్రులారా, ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, ఇక మరో దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ, అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ. ఈ 3 పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో ఎవరైతే చైర్మన్ గా కల్వకుర్తికి చేయడం జరిగిందో మళ్ళీ నా ఇంటికి పదవులు రావాలని ఈ నాయకుడు అనుకుంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో ఎవరైతే పదవి నిన్న మొన్నటి వరకు చేయడం జరిగిందో సంవత్సరం కింద వరకు మళ్ళీ నా ఇంటికి పదవులు రావాలని ఈయన అంటున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బహుజన ఉద్యమ నాయకుడిని, ఉద్ధరించిన నాయకుడిని నేనే, ఇంకా నేను తప్ప ఇంకెవరు లేరు ఈ ప్రపంచంలో కల్వకుర్తి మున్సిపాలిటీ వరకు అని చెప్పి చెప్పుకునే నాయకుడు ఏమనుకుంటారు, రిజర్వేషన్ నాకు వస్తుందని నేను అనుకున్నా, అందుకోసమే మార్కెట్ చైర్మన్ త్యాగం చేసిన, అది ఇదన్నీ త్యాగం చేసిన, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ నేను ఒక్కనే గెలిపించిన, నేను లేకుంటే కసిరెడ్డి గెలవకపోవని చెప్పి సన్నిహితులు చెప్పుకున్నటువంటి ఈ నాయకుడు నాకు రిజర్వేషన్ రాలేదు కాబట్టి నా ఇంటికి పదవి రావాలంటున్నాడు. ఎందుకంటే
మహిళలున్నా, ప్రజాప్రతినిధులుగా మహిళలున్నా, ఇప్పుడు సర్పంచ్లుగా చూస్తున్నాం, ఉప సర్పంచ్లు చూస్తున్నాం, జెడ్పీటీసీ చూసినాం, జెడ్పీ చైర్మన్లు చూసినాం, మున్సిపల్ చైర్మన్లు చూసినాం, కౌన్సిలర్లు చూసినాం. అనేక దఫాలుగా మహిళలకు రిజర్వేషన్లు, 50% రిజర్వేషన్లు ప్రతి సమాజంలోని ప్రతి తల్లి పుట్టినటువంటి బిడ్డ కానీ, లేదంటే భార్యకు ఉన్నటువంటి భర్త కానీ, లేదంటే అక్కకు ఉన్నటువంటి తమ్ముడు కానీ, లేదంటే చెల్లికి ఉన్నటువంటి అన్న కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా హర్షించడం జరుగుతుంది. మహిళలు కూడా రాజకీయాల్లో ఖచ్చితంగా రాణించాలి. దాంతోపాటు పురుషుల కంటే ఎక్కువ ఓట్లు మహిళలమే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు 50% రిజర్వేషన్లు రావాలి, వచ్చి తీరాలి. అది చట్టబద్ధం, చట్ట ప్రకారం భారత రాజ్యాంగంలో నిబంధనల ప్రకారం ఖచ్చితంగా వచ్చి తీరాలి. కానీ వచ్చిన తర్వాత మహిళలు ఏ విధంగా తమ పదవులను వినియోగించుకోవడం జరుగుతుంది. కల్వకుర్తి మున్సిపాలిటీ ఒకసారి చూద్దాం మిత్రులారా. గతంలో అనేక మంది మున్సిపాలిటీ కౌన్సిలర్లు కొనసాగడం జరిగింది. ఉదాహరణకు మున్సిపాలిటీ చూస్తే మున్సిపాలిటీకి సంబంధించిన మహిళా కౌన్సిలర్లు సమీక్షా సమావేశాలకు లేదంటే ఆ మున్సిపాలిటీలో జరిగే సమావేశాలకు తప్ప మళ్ళీ ఏమైనా కనిపిస్తారా మిత్రులారా? దీంట్లో కూడా సగానికి మంది మున్సిపాలిటీలోని ఈ మహిళా కౌన్సిలర్లలో కూడా సగానికి మంది హైదరాబాద్ పోయి ఉంటున్నారు పిల్లలతోని. ఎందుకంటే వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ కుటుంబం మేలు కోసం, ఎవరైనా కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంటే స్వార్థం ఉంటుంది సమాజంలో. ఎందుకంటే వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి అనుకుంటారు. దాంట్లో తప్పు లేదు, మనం తప్పు ఉందని మనం అంటలేము. కానీ హైదరాబాద్లో ఉండి కల్వకుర్తిలో పాలన చేసే రాజకీయ నాయకులు మనకు ప్రధానంగా అవసరమా? ఇప్పుడు సర్పంచులు చాలా మంది అదే విధంగా కావడం జరిగింది. వాడు హైదరాబాద్ నుంచి వచ్చిండు, ₹1,00,000 ఖర్చు పెట్టిండు, 3-4 రోజులు కాకుండా 10 రోజులు తాపిందే తాపుడు, తినిందే తినుడు, చికెన్ సరఫరా, ఇంటికి చికెన్ కిలకిల, ప్రతిరోజు చికెన్, ప్రతిరోజు మందు ఇచ్చి సర్పంచ్ అయిన వాడు పత్తలేకుండా పోయి హైదరాబాద్లో కూర్చున్నాడు. కల్వకుర్తి మున్సిపాలిటీలో కూడా గాల్లే ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో మహిళలు, ఆ మహిళలను కల్వకుర్తికి తీసుకొచ్చి ఇప్పుడు నిన్న స్టార్ట్ చేసారు. మొత్తం కల్వకుర్తిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఈ టీఆర్ఎస్ నాయకులు, ఈ బీజేపీ నాయకులు మొత్తం కల్వకుర్తిలో వాళ్ళ గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యలు, వాళ్ళందరి ఫోటోలు, ఫ్లెక్సీలు, ఫోన్లలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో మొత్తం. ఇంతకుముందు ఏమో సింగిల్ పర్సన్ వచ్చేది ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఫ్లెక్సీలలో. ఇప్పుడు పక్కల వాళ్ళ భార్యలు వచ్చి చేరారు. మనం ఇందులో తప్పు అని మనం అంటలేని మిత్రులారా. వీళ్ళు కేవలం కుర్చీకే పరిమితం అవుతున్నారు, లేదంటే సమావేశానికే పరిమితం అవుతున్నారు. ఒక సభా సమావేశం ఉన్నప్పుడు కనీసం 2 నిమిషాలు మాట్లాడలేకపోతున్నారు. నేనేమంటున్నానంటే పదవి రాకముందు గృహిణిగా ఉన్నది, లేదంటే ఆమె ఉద్యోగం చేసుకుంటుంది. పదవి వచ్చిన తర్వాతనైనా కనీసము ఓ సంవత్సరం తర్వాతనో, 2 ఏళ్ల తర్వాతనో, 3 ఏళ్ల తర్వాతనో వాళ్ళు ఒక సభా సమావేశం పెడితే మాట్లాడకుంటే, ప్రజలకు న్యాయం చేయకుంటే, ప్రజలతో మమేకం కాకుంటే, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముందుకు రాకుంటే పదవులు ఎందుకు అలంకారప్రాయమేనా? వాళ్ళని ముందర పెట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, ఇక్కడ సభకు సమావేశానికి వాళ్ళని రానివ్వకుండా కేవలం వాళ్ళ భర్తలు మాత్రమే రాజ్యాధికారాన్ని కొనసాగించడం జరుగుతుంది. సభలు సమావేశాలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే, ప్రచారం కోసం మాత్రమే భార్యలు ఇంటింటికి వస్తున్నారు. ప్రచారం ముగిసిన తర్వాత, పదవులు వచ్చిన తర్వాత భార్యలు పోయి హైదరాబాద్లో లేదంటే ఇంట్లో కూర్చుంటున్నారు. వాళ్ళకి ఎందుకు అవకాశాలు మీరు కల్పించడం లేదు? కేవలం రిజర్వేషన్ మీకు రాలేదు కాబట్టి, భార్యలు అంటే లేడీస్కి రిజర్వేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళని ఎన్నికల ప్రచారంలో తిప్పుతున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత, ఎన్నికల ప్రచార సమయంలో వీళ్ళకి దండం పెట్టు, వీళ్ళ కాలు మొక్కు, వీళ్ళు మనోళ్ళే, వీళ్ళకి జర మంచిగా మాట్లాడి వీళ్ళతోని, లేదంటే వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడని ఎన్నికల సమయంలో, ప్రచారం సమయంలోనే మాట్లాడుతున్నారు. ప్రచారం ముగిసి పదవి వచ్చిన తర్వాత తీసుకుపోయి హైదరాబాద్లో మళ్ళీ ఇంటనే కూర్చోబెడుతున్నారు. వాళ్ళని ఎక్కడ కూడా బయటికి రానియడం లేదు. ఇప్పుడు మహిళలకు రిజర్వేషన్లు భారత రాజ్యాంగం ప్రకారం కల్పించినా, వాళ్ళకు పదవులు వచ్చినా, ఎందుకు వస్తున్నాయి పదవులు? వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి అక్కడ లేడీస్ మాత్రమే పోటీ చేయాలి కాబట్టి లేడీస్ అక్కడ వస్తున్నారు రాజకీయాల్లోకి. కానీ వచ్చిన తర్వాత రాజకీయాల్లో మార్పు ఏంటి? ఒక అమ్మగా ఇల్లును మెయింటైన్ చేస్తుంది, ఒక భార్యగా మొత్తం ఫ్యామిలీని మెయింటైన్ చేస్తుంది. ఒక ఫ్యామిలీని, ఇల్లుని మెయింటైన్ చేసే ఒక అమ్మ, ఒక అక్క ఈ సమాజాన్ని మెయింటైన్ చేయలేదా మిత్రులారా? ఎన్నడో 1984 కంటే ముందు ఈ దేశాన్ని ఏలినటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ దేశాన్ని ఏలలేదా? పాకిస్తాన్కు చుక్కలు చూపించలేదా? యుద్ధ సమయంలో ప్రపంచంలోని దేశాలకు ఎక్కడ తలగకుండా ఆమె నిర్ణయాలు తీసుకోలేదా? మరి 40 ఏళ్ల కింద ఈ దేశాన్ని ఏలిన ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఈ దేశంలో సర్పంచ్ పదవి చేసేందుకు ఈ మహిళలు ఎందుకు పనికి రావడం లేదు? ఈ రాజకీయ నాయకులకి మున్సిపల్ కౌన్సిలర్గా అనేక మంది పదవులు పొందినప్పటికీ, ఇప్పటికి పదవీ కాలం పూర్తయినప్పటికీ ఒక్కొక్కరు కల్వకుర్తి మున్సిపాలిటీలో మహిళలు 2 సార్లు కావడం జరిగింది మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత. కానీ వాళ్ళు వచ్చి ఈ సభలు సమావేశాలు పెడితే 10 నిమిషాలు మాట్లాడగలుగుతున్నారా? లేదు. అదేవిధంగా కల్వకుర్తికి సంబంధించి కాంగ్రెస్ నాయకుడు నాకు పదవి రాకున్నా నా ఇంటికి రావాలనేమో కాంగ్రెస్ నాయకుడు అనే, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు నాకు రిజర్వేషన్ రాలేదు కాబట్టి పోయినసారి జనరల్ వచ్చింది, మళ్ళీ ఈసారి జనరల్ లేడీ వచ్చింది కాబట్టి జనరల్ అంటే ఇంకా మాకే, ఇంకా ఇక్కడ జనరల్ వస్తే
ఇంకా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళంతా అనర్హులే అనే కోణంలో జనరల్కి సంబంధించిన నాయకులందరూ భావించడం జరుగుతుంది. జనరల్ అంటే ఎవడైనా పోటీ చేయొచ్చు, కానీ ఇక్కడ ఒక తిరగాసు ఉంది మిత్రులారా. ఇక్కడ చైర్మన్ పదవి సరే మహిళా జనరల్ వచ్చింది, ఓకే, దాన్ని ఇంకా వదిలిపెడదాం మనం. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులకి చైర్మన్ పదవి కావాలి. పెద్ద పెద్ద నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ దగ్గర పైన వేసుకుంటారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులకు వదిలిపెడతారు. కానీ కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వద్దకి ఎంతమంది పోయిరు? 22 వార్డులు ఉన్నాయి కాబట్టి 22 వార్డులు ఉంటే దాదాపు ఒక 100 మంది సంప్రదించవచ్చు ఈడ ఉన్నటువంటి ముఖ్య నాయకులని. ఆశావాదులు ఉంటారు కదా, క్రియాశీలకంగా పార్టీలో ఉన్నవారే సుమారు 22 వార్డులు ఉన్నాయంటే 50 వరకు ఇక్కడనే ఉంటారు, 50 మంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓడిపోయిన పార్టీ అయినప్పటికీ వార్డులు ఉన్నాయి కాబట్టి ఈడ ఒక 22 మంది వార్డులు ఉంటే దాదాపు ఇక్కడ కూడా 100 మంది పోయారు మిత్రులారా సుమారుగా. ఇక బీజేపీ పార్టీ ఇక్కడ కూడా 22 వార్డులు అందరూ పోటీ చేయాల్సిందే కాబట్టి ఈడ తక్కువనే ఉంటారు. ఆడో ఈడో ఉంటే పార్టీ కోసం పనిచేసిన ఉంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కాకుండా ఎక్కడ కూడా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కాకుండా ఇక్కడ నా అంచులకి ఇస్తాల కొనలో ఇక్కడ పెద్ద మనిషి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ 40 మంది వేసుకున్నాం. మొత్తానికి ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కౌన్సిలర్ గా బీ ఫామ్ ఇస్తావా, కౌన్సిలర్ గాని ఒక్క నిమిషం, కౌన్సిలర్ కోసం, కౌన్సిలర్ బీ ఫామ్ కోసం నాకు ఇస్తావా, నేను ప్రచారం చేసుకోవాలని ఇక్కడ పోతే ఏమడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళంటే 50 లక్షలు ఉన్నాయా, నీకు బీ ఫామ్ కావాలంటే 50 లక్షలు ఉన్నాయా. ఇక ఇది అధికార పార్టీ కాబట్టి 50 లక్షలు ఇది సంక్షేమ పథకాలను వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇక కాబట్టి ఇలా 50 లక్షలు సరిపోతాయి. ఎందుకంటే మాకు ఎమ్మెల్యే ఉంటాడు, ఎంపీ ఉంటాడు, ప్రచారం చేయడానికి వస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ ఇక్కడ అయితే, కౌన్సిలర్ ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా మేము సంక్షేమ పథకాలు అందిస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, లేదంటే కథమైతే అనేవి కాంగ్రెస్ పార్టీలు చెప్పాయి. ఇంకా టీఆర్ఎస్ పార్టీలు ఏమంటున్నారు, సరే అధికార కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళకు ప్రజాబలం ఉంది కాబట్టి, అంటే అధికార బలం ఉంది కాబట్టి పోలీసులు వాళ్ళకి సహకరిస్తారు, అధికారులు సహకరిస్తారు, అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు సహకరిస్తారు కాబట్టి 50 లక్షలు సరిపోతాయి. మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వాళ్ళని ఢీ కొట్టి వాళ్ళని ఓడించాలంటే మనకి ఈడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కౌన్సిలర్ బీఫామ్ కావాలని టీఆర్ఎస్ పార్టీల దగ్గరికి వస్తే వీళ్ళు దరిదాపుగా 60 లక్షలు ఉన్నాయని వీళ్ళు అడుగుతున్నారు. 60 లక్షలు. ఇంకా బీజేపీ పార్టీ దగ్గరకు పోతే ఈడ కౌన్సిలర్ బీఫామ్ కావాలంటే ఈడ పోతే ఈడ ఏమైతుంది తెలుసా, నువ్వు ఎవరి గ్రూపు, ఆచార్యన గ్రూపా, వ్యతిరేక గ్రూపా? వ్యతిరేక గ్రూప్ అయితే నీకు బీఫామ్ 0 రాదు. ఆచార్యన గ్రూప్ అయితే ఓకే. ఎందుకంటే ఈడ 4-5 ఉంటారు, ఈ కల్వకుర్తిని నాశనం చేసేవాళ్ళు, పార్టీని నాశనం చేసేవాళ్ళు. కల్వకుర్తిలో పార్టీ కోసం పనిచేసేవాళ్ళు హిందూ వ్యక్తులు ఎవరైతే హిందూ బంధువులు ఉన్నారో వాళ్ళంతా కూడా కల్వకుర్తిలో ఒక్కసారి కాషాయ జెండా ఎగరాలని చెప్పి, ఒక్కసారి తల్లోజు ఆచార్య ఎమ్మెల్యే కావాలని చెప్పి, ఒక్కసారి ఆచార్య కల్వకుర్తి ప్రజల కోసం, కల్వకుర్తి ప్రాంత అభివృద్ధి కోసం కేఎల్ఐ పూర్తి కావాలని, కేఎల్ఐ పనులు చేపట్టాలని, కేఎల్ఐ తోనే కల్వకుర్తి ప్రాంత ప్రజల జీవితాలు మారుతాయి, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతన్నల జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పి ఎన్నో ఏళ్ల కింద, సుమారు 2 దశాబ్దాల కింద ఆయన ఈడ ఎడ్ల బండ్లు కట్టుకొని మహబూబ్నగర్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఆర్డీఓ కార్యాలయం కోసం ఆమరణ దీక్ష చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కల్వకుర్తిని జిల్లా ఏర్పాటు చేయాలని గలమెత్తిండు తల్లోజు ఆచారి బాగానే చేస్తున్నాడు. కానీ ఇక్కడ 5-6 మంది దళితులు స్టార్ట్ అయ్యి గబ్బు లేపుతున్నారు ఈ పార్టీని. ఎవరిని పార్టీలకు రానియారు, ఎవరన్నా ఒకటి పైసలు పార్టీలకు రప్పిస్తారు, వానితో అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పైసలు పెట్టిస్తారు, వాడిని ఖతం చేస్తారు మధ్యలో. ఇంకా వానికి ఈ పార్టీలో చేరి పైసలు ఉన్నటువంటి బీజేపీ పార్టీలో చేరడం జరుగుతుందో, కొన్ని రోజులు మొత్తం కల్వకుర్తిలో ఫ్లెక్సీలు వాళ్ళే, కొన్ని రోజులు కార్యక్రమాలు మొత్తం వాళ్ళే, ఇంకా బర్త్డేలు, ఇంకా ఎవరైనా కార్యకర్తలు హ్యాపీగా ఉంటే కార్యక్రమాలు మొత్తం చేసి పైసలు గుళ్ళ అయిన తర్వాత పత్తలు ఎక్కడ అవుతాడు, ఎక్కడ ఉంటాడో మళ్ళీ ఆయన నాయకుడు ఎక్కడ కనిపించాడు. మళ్ళీ కొత్తోడు రావాల్సిందే పార్టీలకి, కొత్తోడు వచ్చి మళ్ళీ కొన్ని రోజులే ఉండేది, మళ్ళీ ఉన్నాడు. కానీ ఈ 4-5 మాత్రం ఎప్పుడు ఇళ్ళనే ఉంటారు, ఎప్పుడు ఇళ్ళనే. వీళ్ళతో ఏది కాదు, పార్టీ బతికేలేదు, పార్టీ సచ్చేది లేదు. ఈ పార్టీని బతకనీరు, సావనీరు, బొందు మీద కూర్చుంటారు, పానం బిగ్గర బట్టి పార్టీ చచ్చిపోయే స్థితిలో జనలేసి అక్కడిక్కడ పోతారు, మళ్ళీ వచ్చి గొంతు మీద కూర్చుంటారు. అంటే ఎవరిని పార్టీలకు రానియరు,
వచ్చినోని పైసలు ఖర్చు పెట్టించి వాని పార్టీ మీద, జీవితం మీద, రాజకీయాల మీద విరక్తి వచ్చి ఇంకా జీవితంలో మన రాజకీయాలు వద్దని చెప్పి పంపించే ప్రయత్నం చేస్తారు. ఈ సమాజం మీద, పార్టీల మీద విరక్తి చెందేలా చేస్తారు. అది అంటే ఇక్కడ బీజేపీ అనేది, కల్వకుర్తి మున్సిపాలిటీలో బీజేపీ అనేది క్రియాశీలక పాత్రలు లేదు. ఇక్కడ చైర్మన్ పదవి కోసం వీళ్ళు కొట్లాడతలేరు, కేవలం గ్రూప్ కోసం మాత్రమే కొట్లాడుతారు. గ్రూపులు నువ్వు మోతేవారా నేను మోతేవారా మాత్రం ఇక్కడ మోతేవారితనం చూపించుకుంటారు. ఇప్పటికైనా కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి ఈ గ్రూపులు, 2 గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆచారి అందరిని పిలిపించి ఈ గ్రూపు తగాదాలు మొత్తం ఎన్నికల సమయంలో బంద్ చేసి, ఆయన ఆచారి వ్యతిరేక గ్రూపు, ఆచారి, ఇవన్నీ ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి? గ్రూపులు, పంచాయతీలు మనిషికే శాశ్వతం లేదు. మనిషి కాదు, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి చావక మానదు. ఎందుకు ఈ శత్రుత్వం, ఎందుకు ఈ పంచాయతీలు, ఎందుకు ఈ గొడవలు? పిలిచి మాట్లాడుకుంటే ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది కదా. ఈ గోల వల్లనే ఈరోజు బీజేపీ పార్టీ ఇక్కడ నాశనం అవుతుంది. ఈ పార్టీని నమ్ముకున్న వాళ్ళు కూడా ఈరోజు అంతర్మదనం చెందుతున్నారు. ఈ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. పార్టీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి కాషాయ జెండా ఎగిరితే చూద్దాం కల్వకుర్తి మున్సిపాలిటీ మీద. ఒక్కసారి తల్లోజు ఆచారి ప్రజా సమస్యల మీద నిరంతరం ప్రయత్నం చేస్తున్న తల్లోజు ఆచారి కల్వకుర్తిలో ఎమ్మెల్యేగా గెలిస్తే మేము చూద్దామని ఎంతో మంది వెయిట్ చేయడం జరుగుతుంది. కానీ తల్లోజు ఆచారి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ నిజంగా చెప్పాలంటే కలుపుకపోలే. ఆయన వ్యవహార తీరు ఎట్లున్నదంటే, సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పోటీ చేస్తే ఎన్ని ఓట్లు పోతాయి కాంగ్రెస్ పార్టీ నుంచి, జైపాల్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఎన్ని ఓట్లు ఆయనకు పడతాయి, లేదంటే కసిరెడ్డి నారాయణ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు కాబట్టి ఆయన టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ఎన్ని ఓట్లు పడతాయి, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఎన్ని ఓట్లు పడతాయి, ఇవే అంచనాలు వేసింది తప్ప బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తల్లోజు ఆచారికి పార్టీకి నాకు ఎన్నిట్లు వస్తాయని ఆలోచన చేయలే. అందుకోసమే తల్లోజు ఆచారి ఆలోచన చేస్తుండగానే జైపాల్ యాదవ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈడ ఉండకుండా పత్తలేకుండా 3 రోజుల ముందు పోయినాగానే ఆయన కసిరెడ్డి నారాయణ ఏం చేసిన పదవిని తనుకొని పత్తలేకుండా పోయాడు. 2 సార్లు ఎమ్మెల్సీ అయినా, ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఎన్నికల సమయంలో వ్యవహరించాల్సిన తీరు కసిరెడ్డిని చూస్తే తెలుస్తుంది. అవసరం ఉంటే పైసలు వంచాలి, పదవి వచ్చిన తర్వాత ఎవరిని ఏడబెట్టాలో గడబెట్టాలి, అది ఆయన నైజం. ఇప్పుడు ఈయన చూద్దాం. ఈ 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు అడుగుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు నేను ఒకటి అడుగుతున్నా మిత్రులారా. 50 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయడానికి మనకి 50 లక్షలు కావాలి అంటే 50 లక్షల రూపాయలు వీడు ఏడ తేవాలి అంటే ఎకరా పొలం అమ్మాలి. మీ పార్టీ పదవి ఇవ్వాలంటే వాడు ఎకరా పొలం అమ్మాలి. ఎకరా పొలం అమ్మిన తర్వాత వాడు గెలుస్తాడా, గెలువడా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న చైర్మన్ అభ్యర్థికి ఏమో టీఆర్ఎస్ లో సంబంధాలు ఉంటాయి, టీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ అభ్యర్థికి ఏమో కాంగ్రెస్ తో సంబంధాలు ఉంటాయి, ఆడనేమో బీజేపీతో సంబంధాలు ఉంటాయి. ఈడ అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ కూడా తమ సొంత పార్టీ నుంచి పక్క పార్టీలను కూడా మద్దతు ఇస్తారు. 2018 అంటే గత ఎన్నికల సమయంలో, 19 ఎన్నికల సమయంలో కల్వకుర్తిలో టీఆర్ఎస్ పార్టీలు చాలా మంది ఇండిపెండెంట్లకు సపోర్ట్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, వాళ్ళందరూ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో టికెట్లు ఇచ్చారు. మేము పార్టీ కోసం ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకే పనిచేస్తామని చెప్పారు. కానీ తమ అనుచరుల కోసం ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేయడం జరిగిందో వాళ్ళ గెలుపు కోసం పనిచేయడం జరిగింది. వాళ్ళు గెలిచిన తర్వాత పార్టీలో కూడా చేర్చుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఒక 50 లక్షల రూపాయలు, 60 లక్షల రూపాయలు ఒక కౌన్సిలర్, ఒక వార్డు మెంబర్, ఊర్లో వార్డు మెంబర్, మున్సిపాలిటీలు కాబట్టి ఇవి కౌన్సిలర్గా పోటీ చేయడానికి 50 లక్షలు, 60 లక్షలు కావాలంటే ఈ రాజకీయంలో ఇప్పుడు మనం తెలుసుకుంటుంది ఏంటంటే అవినీతి అక్రమాలు చేయాలి, సంపాదించాలి, సంపాదించిన సొమ్మును మళ్ళీ ఎన్నికల సమయంలో ఖర్చు చేయాలి, ఎన్నికల సమయంలో గెలిచిన తర్వాత మళ్ళీ పదవి వచ్చిన తర్వాత మళ్ళీ దోచుకోవాలి. అంటే దోచుకోవాలి, దాచుకోవాలి. ఈ దాచుకున్న దాంట్లో కొంచెం ఖర్చు పెట్టాలి, మళ్ళీ పదవి పొందాలి, పదవి పొంది మళ్ళీ దోచుకోవాలి, దాచుకోవాలి. ఇది పరంపర అనేది ఇప్పుడు రాజకీయంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం భ్రష్టు పట్టిపోవడం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ భారీ మొత్తంలో వ్యయం కావడానికి ప్రధాన కారకుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నికలంటే భారీ ఖర్చుతో కూడుకునేవని కేవలం కేసీఆర్ చేయడం జరిగింది. కేసీఆర్ అనంతరం కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి కూడా ఫాలో కావడం జరుగుతుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వంలో అధికారులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో భేష్గా ఉన్నాడు. కానీ రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, ప్రతిపక్ష పార్టీ పైన విమర్శలు, భూత్ పురాణాలు తిట్టడంలో మాత్రం కేసీఆర్నే రేవంత్ రెడ్డి ఫాలో కావడం జరుగుతుంది. అందుకే ఈ బూత్ పదాలు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మానుకోవాలి. ఎందుకంటే మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయింది కాబట్టి మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరిని కూడా ఉంటుంది. కల్వకుర్తికి రేవంత్ రెడ్డి ఇప్పటికి వేసింది గుండు సున్నా, ఏం లేదు, గుండు సున్నా.
గుండు సున్నానే. ఆయన 2 ఏళ్ల పదవీ కాలం పూర్తయింది, ఇప్పటికీ ఆయన చేసింది గుండు సున్నా. అయినప్పటికీ కూడా మన ప్రాంతం వ్యక్తి కదా, అయితే మంచి ఉంటుంది కదా. ఎన్నడో ఒకరోజు చేయడా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నట్టు టక్కున ఒక సంతకం పెడితే ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ రావచ్చు, అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రావచ్చు, మెడికల్ కాలేజ్ రావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించి మేలు జరగవచ్చు అనే ఒక ఆశ, ఆ ఆశ ఉంది కాబట్టి మన ప్రాంతానికి ఎప్పుడైనా ఒకసారి పుట్టదా ఒక ఆలోచన అనేది. కాబట్టే ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ దోచుకోవాలి, దాచుకోవాలి, ఖర్చు చేయాలి అనే కోణంలో ఇక్కడ మనం చూస్తుంటే మిత్రులారా, తప్పు ఎవరిది మిత్రులారా? ఒకసారి అర్థం చేసుకుందాం. ఇక్కడ రాజకీయాలు వర్సెస్ ప్రజలు, పబ్లిక్. ఒకసారి మనం ఇట్లా చూద్దాం మిత్రులారా. రాజకీయం పాలిటిక్స్ వర్సెస్ పబ్లిక్. పబ్లిక్ని బట్టి పాలిటిక్స్ మారుతున్నాయా, లేదంటే పాలిటిక్స్ని బట్టి పబ్లిక్ మారుతున్నారా? ఈ రాజకీయ నాయకులు ఏం చేశారంటే అవినీతి అక్రమాలు చేసి, భూ కబ్జాలు చేసి, రియల్ ఎస్టేట్ చేసి, లేదంటే విద్యా రంగంలో, వైద్య రంగంలో వీరెవరైతే ప్రవేశించి, రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించి కోట్ల రూపాయలు సంపాదించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సంపాదించిన అక్రమ సొమ్మును భద్రపరచుకోవాలి, ప్రభుత్వం నుంచి రక్షణ పొందాలి, ప్రభుత్వ సంస్థల నుంచి రక్షణ పొందాలి. సంపాదించిన ఈ కోట్లకు 100 కోట్లు జమ చేసుకోవాలి, 100 కోట్లకు 1,00,000 కోట్లు జమ చేసుకోవాలి. ఈ పరిణామాల నేపథ్యంలో అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బు కావచ్చు, లేదంటే వ్యాపార మార్గంలో సొంత తెలివితేటలతో సంపాదించిన డబ్బు కావచ్చు. ఈ డబ్బుకు రక్షణ ఉండాలి, భవిష్యత్తులో మరింత సంపాదించాలంటే వీళ్ళకి కావాల్సింది పాలిటిక్స్, వీళ్ళకి కావాల్సింది డబ్బులోనికి ఏం కావాలి? పదవులు కావాలి, పదవులు కావాలి. ఈ పదవుల కోసం వీడు ఏం చేస్తున్నాడంటే పబ్లిక్ ను కొంటున్నాడు. ఎట్లా కొంటున్నాడు? ఓట్ల ద్వారా, ఓట్స్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఏం చెప్పాడు మిత్రులారా? ఆయన భార్య అనారోగ్యంతో బాధపడుతుంటే, కొడుకు చనిపోతే భార్యను చూడకుండా, కొడుకును చూడకుండా మన కోసం, మన భవిష్యత్ కోసం, భారతీయులందరి కోసం, బహుజన వర్గాల కోసం అంబేద్కర్ తన జీవితాన్ని ధారపోసి ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఓటు హక్కు ఉండాలి, ఒకటే ఓటు హక్కు ఉండాలి, ఓటు హక్కుతోనే సమ ప్రాధాన్యం ఈ దేశంలో లభిస్తుంది, భవిష్యత్తులో మా బహుజన వర్గాలు బతకాలంటే, ఈ దేశంలో రాజకీయాల్లో రాణించాలంటే, విద్యాపరంగా, వైద్యపరంగా, ఉద్యోగపరంగా వీళ్ళు బతుకు జీవనం సాగించాలంటే ఖచ్చితంగా ఓటు హక్కు ఉండాలని చెప్పేమో అంబేద్కర్ అనే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి, అప్పటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలేమో కొంత మినిమం కొంచెం పొలమని ఉండాలి, లేదంటే కొంత డబ్బున్న వ్యక్తులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి, వాళ్ళకే తెలివి ఉంటుంది. రాజకీయ నాయకులను ఎన్నుకునేందుకు వాళ్ళకి తెలివి ఉంటుంది, వాళ్ళకే ఓటు హక్కు ఉండాలని వాళ్ళంటే అంబేద్కర్ పోరాటం చేసి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇస్తే మనం ఏం చేస్తున్నాము? కిలో చికెన్, 1 కిలో చికెన్, 1 కిలో చికెన్ 500 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు 5 సంవత్సరాలు, 5 years కి సంబంధించి మన ఓటును అమ్ముకుంటున్నాం. ఇది మన తెలివి. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమో మనకు ఓటు హక్కు కల్పించి దేశంలో బహుజన వర్గాలు బతకాలంటే వాళ్ళకు ఓటు హక్కు ఉండాలని ఆయన చెప్తే, మనమేమో కిలో చికెన్కి 500 రూపాయలకు 5 సంవత్సరాలకు సంబంధించి విలువైన ఓటు హక్కును వానికి అమ్ముకొని, తర్వాత వాడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తలేడు, వాడు అవినీతి అక్రమాలు చేస్తున్నాడు, వాని కుటుంబం ఏమో హైదరాబాద్లో కూర్చుంటున్నది, వాని పిల్లలేమో లండన్, అమెరికా పోయి చదువుకుంటున్నారు, నా పిల్లలేమో గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలనా? ఏమయ్యా ఎమ్మెల్యే, మా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో వసతులు లేవు, ఏం మున్సిపల్ చైర్మన్ మా పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళలో ఏమో అసలు టీచర్లు సరిగా సమయానికి వస్తలేరు, టీచర్లు సరిగా బోధన చేస్తలేరు, మనం అడుగుతాం. ఇలా ఓటు అమ్ముకున్న మనకు అడిగే హక్కు ఎక్కడుంది మిత్రులారా? ఉందా?
లేదు. అదేవిధంగా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు, బహుజన వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా దశాబ్దాల నుంచి ఈ పార్టీలకు సేవ చేయడం జరుగుతుంది. పార్టీలకు దశాబ్దాల నుంచి సేవ చేసి వాళ్ళ కార్యకర్తలుగా బీఆర్ఎస్ పార్టీలో బహుజన వర్గాలే, బీజేపీలో బహుజన వర్గాలే, టీఆర్ఎస్ లో బహుజన వర్గాలే, కాంగ్రెస్ లో బహుజన వర్గాలే, ఏ పార్టీలో బీఎస్పీలో కూడా ఏ పార్టీలో అయినా బహుజన వర్గాలే, కమ్యూనిస్టు పార్టీలో కూడా జెండా పాతేది బహుజనులే, జెండా ఎత్తేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే. కానీ బీఫామ్ కావాలంటే మాత్రం బీఫామ్ కావాలి, ప్రజాప్రతినిధిగా మనం ఎంపిక కావాలంటే 50 లక్షలు కావాలి వార్డు మెంబర్కు అంటున్నారు ఈ అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. 50 లక్షల రూపాయలు జెండా మోసటోనికి 50 లక్షలు ఏ నుంచి వస్తాయి? జెండా మోసటోనికి 50 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? జెండా దిమ్మె కట్టడానికి 50 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? జెండా పట్టుకొని పార్టీ కోసం పనిచేసేవానికి ఈ 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే 50 లక్షలు లేవు కాబట్టి నువ్వు జీవితాంతం జెండానే పట్టాలి తప్ప, ఈ జెండా పట్టాలి తప్ప జెండా ఎగిరేసే అవకాశం నీకు లేదు అంటున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు, ఈ బీఆర్ఎస్ పార్టీలు. మరి ఎందుకు ఈ పార్టీలకు సేవ చేయాలి? అదేవిధంగా ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఓట్లేసే సమయంలో ఓటును 1 కిలో చికెన్కి 500 రూపాయలకు అమ్ముడు అనేది ఎప్పుడైతే ఆపేస్తారో, రాజకీయాల్లో డబ్బు పెట్టేందుకు రాజకీయ నాయకులకు అవసరం ఉండదు. ఎన్నికల సమయంలో డబ్బు ఇచ్చేందుకు రాజకీయ నాయకులు ఇంటికాడికి వస్తే చెప్పుతో తంతంరా దళిద్రులారా అనాలి. ఎందుకు అని అంటే ఈడు ఎన్నికల సమయంలో డబ్బు పంచుతుంటే తర్వాత దోచుకుంటాడు ఈ దొంగ. ఎవడైనా సరే డబ్బు సంపాదించుకుంటే వాని పెన్నం పిల్లలు బాగుండాలి, వాడు బాగుండాలి, వాని కుటుంబ సభ్యులు బాగుండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆ ఆశలో భాగంగా వాడు పని చేసినా, ఉద్యోగం చేసినా, లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేసినా, గవర్నమెంట్ ఉద్యోగం చేసినా, రాజకీయం చేసినా 2 రూపాయలు రావాలనుకుంటాడు. ఎందుకంటే 2 రూపాయలు వస్తే వాడు హాస్పిటల్ కన్నా పోతాడు, లేదంటే పిల్లలు చదివించుకుంటే ఏమైనా ఇస్తాడు. కానీ ఎన్నికల సమయంలో నీకు ఖర్చు పెడుతున్నా దేనికోసం? స్వార్థం కోసం, వానికి పదవి కావాలంటే. నేను ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అడుగుతున్నా, మీ జెండాలు ఎందుకు పాతాలరా? మీ జెండాలు మేము ఎందుకు పాతాలి? మీ జెండాలు పాతి ఇలా నడువులు మొత్తం వంగిపోతున్నాయి. పాతి ప్రధానంగా మనం ఎవరిని కూడా అగ్రవర్ణాలు అంటలేం మిత్రులారు. ఇక్కడ అగ్రవర్ణాలు అంటలేం. అగ్రవర్ణాలు అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే బీసీ బహుజన వర్గాలకు సంబంధించిన నేతలు, బీసీ నేతలు పార్టీలో కీలకంగా ఉన్న ఇలా బీసీలకు బీఫామ్లు వస్తలేవు. బీసీలు జనరల్ స్థానాల్లో ఇప్పుడు 22 మున్సిపాలిటీ స్థానాలు కల్వకుర్తిలో ఉంటే 11 జనరల్ స్థానాలు అనుకో, ఉదాహరణకి సుమారు 11-12 వచ్చినాయి. అయితే 11 స్థానాలు జనరల్ స్థానాలు వస్తాయి. ఈ జనరల్ స్థానాల్లో ఎవరు కూడా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ పోటీ చేసేందుకు అవకాశం లేదు. అసలు మీరు అర్హులు కాదురా భయ్ అంటున్నారు ఈ రాజకీయ పార్టీలో. ఎందుకంటే పైసలు లేవురా మీ దగ్గర. పైసలు పెట్టేటోడు జనరల్ సీటు పొందాలి. పైసలు ఎన్ని ఉన్నాయా నీ దగ్గర? 50 లక్షలు ఉన్నాయా? 50 లక్షలు ఉన్నాయా అంటాడు. పోయేదాడు నాకు ఇన్ని రోజులు కష్టపడుతుంది కదా బీఫామ్, 50 లక్షలు ఉన్నాయా అంటాడు. ఎందుకంటే నీ దగ్గర లేవని నాకు తెలుసు, వాళ్ళ దగ్గర లేవని తెలుసు కాబట్టి వీడు బీఫామ్ అని అడగకూడదు, నోరు మూసుకొని పత్త లేకుండా పోవాలని చెప్పి 50 లక్షలు తీసుకురాపో, టేబుల్ మీద పెట్టో, గుర్తు టేబుల్ మీద పెట్టి ఇప్పుడు బీఫామ్ నీదే అంటున్నాడు. 50 రూపాయలు గతి ఉండవు వాళ్ళ దగ్గర. ఛాయ్ తాపుదామంటే 50 రూపాయలు గతి ఉండవు. రోడ్డు మీదకి వెళ్తే తెల్ల అంగి పైన ఉత్తుకున్నాడు, బయటికి వెళ్తాడు. ఎందుకంటే జర మంచిగా కనిపించాలని చెప్పి. జేబులో చూస్తే 10 రూపాయలు ఉండవు. 10 రూపాయలు ఉంటే వాడు గర్వంగా పోయి ఛాయ్ తాగుతాడు. వీని దగ్గర లేవు కాబట్టి రాజకీయ నాయకులు అనే గజ దొంగల దగ్గర చేతులు కట్టుకొని గంటల తరబడి నిలబడతాడు ఒక్క ఛాయ్ కోసం. వాడు ఛాయ్ తాపిండని చెప్పి 2-3 గంటలు ఆయన జెండా వాతాలన్నా, ఫ్లెక్సీలు పెట్టాలన్నా ఆయన దగ్గరే ఉంటాడు. ఎందుకంటే వీడు ఛాయ్ తాపిండు కదా. కృతజ్ఞత భావం బహుజన వర్గాల దగ్గర, కృతజ్ఞత భావం. ఇంత కృతజ్ఞతతో ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల దగ్గర ఉంటే ఇలా బీఫామ్లు కావాలని వీళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసం మిత్రులారా? ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యవహార తీరు కావచ్చు, బీఫామ్ల వ్యవహార తీరు ఈ విధంగా కొనసాగుతుంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే చైర్మన్ అభ్యర్థులుగా భావించడం జరుగుతుందో, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, లేదంటే బీజేపీ అనేది కౌంట్లెస్, దాంతో ఇప్పుడు అంత అవసరం లేదు. అది ఆమన్గల్లో మాత్రం బీజేపీ కింగ్ మేకర్. బీజేపీ ఆమన్గల్లో మళ్ళీ గెలుస్తుంది. ఇక్కడ బీజేపీ ఆమన్గల్. ఎందుకంటే అక్కడ వేరే ఆప్షన్ లేదు, ఆచార్య దెబ్బాట్లా ఉంది. కానీ కలవకుర్తిలో మాత్రం గుండుసున్నమల కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ లో చైర్మన్ అభ్యర్థి గత ఎన్నికల సమయంలో కౌన్సిలర్గా ఓడిపోవడం జరిగింది. ఆయన పార్టీలో ఏదున్నా. ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి
గతంలో చైర్మన్ కొనసాగిన వ్యక్తి. కల్వకుర్తిలో ఎట్టిట్ల పాలన చేసిందని అందరికి తెలిసే. కల్వకుర్తి మున్సిపాలిటీకి కల్వకుర్తి మున్సిపాల్ ఈయన చైర్మన్ ఉన్న రోజులో జర్నలిస్టులు ఎవరు రావద్దు, జర్నలిస్టులకు నాట్ అలౌడ్, జర్నలిస్టులకు నాట్ అలౌడ్, మీటింగ్లకు కానీ సమావేశాలకు కానీ ఎవరు రావద్దు నా మున్సిపాలిటీలకు నేను పదవి ఉన్నంత వరకు ఈయన హుకుం జారీ చేసిండు. అదేవిధంగా రోడ్ల మీద ఉన్న ఇండ్లు కావచ్చు, ఇంచు జరిగినా కూలగొడతాం, ఎందుకంటే మా పార్టీలో మీరు లేరు కాబట్టి మీ సంగతి చూస్తామని. కక్ష సాధింపు రాజకీయాలు చేసింది కాబట్టి అనేక మంది కల్వకుర్తిలో ఇండ్లు కట్టుకున్నా సెటర్స్ వేయలే. ఎందుకు వేసుకోలేదంటే మళ్ళీ ట్యాక్స్ అధిక మొత్తంలో కట్టాలని చెప్పి. మొత్తం ఎంత కోట్ల రూపాయలు పెట్టి లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నా పేదోడు ధనికుడు ఎవడైనా సరే వాళ్ళు చిన్న సెంటర్ వేసుకుని ఎప్పుడైనా భవిష్యత్తులో షాప్ పెట్టుకుంటే నడుస్తుంది, చిన్న దుకాణం పెట్టుకుంటే బిస్కెట్లు ఛాయ్ అమ్ముకుంటే ఏమైనా బతకొచ్చు అని చెప్పి వాడు సెటర్కి ఇట్లా పెట్టుకుని చిన్న సెటర్ వేసుకుందాం అంటే ట్యాక్స్ కట్టాలని చెప్పి మున్సిపల్ చట్టం కథ కార్ఖానా కేటీఆర్ మున్సిపల్ చట్టం ఒకటే గుర్తొచ్చేది నాకైతే. ఒకటే మున్సిపల్ చట్టాలు అంటే మీరు ఏమనుకుంటున్నారు, కథ కార్ఖానా అయిపోయింది పదవి. ఇప్పుడు ఎవడు మందలించోడు దిక్కులేడు. ఈయన అంటున్నాడు మళ్ళా మా ఇంటికే పదవి కావాలంటున్నాడు బీఆర్ఎస్. ఆయన మళ్ళా మీ ఇంటికి పదవి ఎన్నిక మేమంతా బానిసలం అనుకుంటున్నారా? తరతరాలుగా తాత తండ్రుల నుంచి అందరి మీరే పాలిస్తే మీ పార్టీలో ఇంకా మీ పార్టీలు అంటే ఎవరు లేకపోవచ్చు. కింగ్ మేకర్ పైసలకు అమ్మడబోయేటోడు కొందరు ఉండొచ్చు, పైసలకు ఆశపడేటోడు ఎందుకంటే నీకు జయగొట్టోడు ఉండొచ్చు, నీకు బీఫామ్ రావచ్చు, నువ్వు అభ్యర్థి కావచ్చు, కానీ ఓటేస్టోడు ఉండదు కదా. 5 ఏళ్ల కాలంలో నువ్వు కల్వకుర్తిని ఏమేం చేసినావు, ఇట్టెట్టి చేసినావు, జనాలను ఎట్టెట్టి ఇబ్బంది పెట్టినావు అని అందరికి తెలియదా? కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థిని బట్టి నీకు ఓట్లు పడతాయి. ఇంకా ఈయననే ఉంటాడు మళ్ళీ అని అంటే ఇంకా ఎట్లా పడతాయి ఓట్లు అనేది జనమే నిర్ణయిస్తారు. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత ఎన్నికల సమయంలో కౌన్సిలర్ గా ఈయన ఓడిపోవడం జరిగింది. కౌన్సిలరే ఓడిపోయాడు. ఈయన కౌన్సిలర్ ఓడిపోయింది లాస్. 2014లో చూస్తే మిత్రులారా ఈ చైర్మన్ అయ్యే అవకాశం ఉండే, కానీ అప్పుడు వైసీపీ ఇతర నాయకుల నుండి ఈయన తప్ప ఎవరు చైర్మన్ అయినా ఓకే అన్నారు. వాళ్ళు వైసీపీలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు అంటే బలంగా ఉన్నారు, అప్పటికంటే ఇప్పుడు చాలా బలంగా ఉన్నారు. ఈయన చైర్మన్ అయితే అంటే ఈయన ఊరుకుంటారు. మళ్ళీ 2026 ఎలక్షన్ కదా ఇది. 2026 ఎలక్షన్లో కూడా ఈయన తప్ప ఈయన కుటుంబ సభ్యులు తప్ప ఎవరున్నా మేము ఒప్పుకుంటామని మళ్ళీ ఇప్పుడు అంటారు. అందుకోసమే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది అని అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంది అని అంటే బీజేపీ పార్టీ ఎంత వీక్ గా ఉన్నప్పటికీ 3 నుంచి 4 సీట్స్ గెలుచుకుంటుంది మిత్రులారా. ఈసారి కల్వకుర్తి మున్సిపాలిటీలో గెలుచుకునే అవకాశం ఉంది. ఇంకా వాళ్ళు ఇవే గ్రూప్ తగాదాలు ఇవన్నీ పెట్టుకుంటే మళ్ళీ గుడుసున్నకి పరిమితి, దాంట్లో డౌట్ లేదు. ఈ పంచాయతీల నుంచి తక్కువ వేసుకుంటే 3 నుంచి 4 స్థానాలు గెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకసారి మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఫామ్ లో గొడవ అనేది తారాస్థాయికి చేరింది. మేము 10 ఏళ్ల కాలంలో అధికారంలో లేకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ జెండా మేము పాతినాం. రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇచ్చిన ప్రతి పిలుపుకు మేము స్పందించి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇబ్బందులకు గురి చేసిన పార్టీ జెండాను మేము మోసినామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అంటున్నారు. పాత కాంగ్రెస్ నాయకులు అంటే ఈ పాత కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కల్వకుర్తి మున్సిపాలిటీలో బలమైన నాయకులు మొత్తం కథం చేసారు కొత్త కాంగ్రెస్ వాళ్ళు. ఇది పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ వాళ్ళు మొత్తం పాత కాంగ్రెస్ వాళ్ళకి వాత పెట్టిర్రు. వార్డులు మొత్తం విభజన, వార్డులో ఓటర్ల మొత్తం మార్పు, ఓటర్ లిస్ట్ మొత్తం మార్చి పడేసారు. వీడు అడగకూడదు. మళ్ళా రిజర్వేషన్లు మొత్తం మార్చేసారు. రిజర్వేషన్ టోటల్ చేంజ్. జనరల్ స్థానాలకు సంబంధించి ఎవరైతే ఓసీలు ఉన్నారో బలమైన పాత కాంగ్రెస్ నాయకులకు ఓసీలకు మొత్తం ఓసీ స్థానాల్లో వార్డుల్లో ఎస్టీ, ఇంకొక దగ్గర ఎస్సీ, ఇంకొక దగ్గర బీసీ. ఈ విధంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్త కాంగ్రెస్ వాళ్ళు పాత కాంగ్రెస్ వాళ్ళని ఖతం చేయనీక రిజర్వేషన్ మార్పు తెచ్చారు. ఇక బీసీ వాడని ఇక బలంగా ఉంటే ఒక వార్డుల ఆడ ఓసీ తెచ్చారు. ఓసీ జనరలా లేకుంటే ఓసీ ఉమెనా ఇది తీసుకొచ్చి రిజర్వేషన్ తీసుకొచ్చి ఈడ బీసీని ఖతం చేశారు. ఇక ఎస్టీ ఎవడని వాళ్ళ జర్రకంతా బలం, ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ, ఆర్థికంగా లేరు కదా. ఎస్టీ ఎస్సీ వీళ్ళిద్దరు ఎవరన్నా వార్డులో బలం ఉంటే ఇక్కడ ఓసీ
లేదంటే బీసీ కేల్కతం దుకాన్ బంద్. ఈడు వచ్చేది లేదు, బీఫామ్ కావాలని అడిగేది లేదు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు గత 6-7 నెలలు, ఇంకా చెప్పాలంటే సంవత్సరం నుంచి చేసిన పని ఏంటంటే మొత్తం పేపర్ వర్క్. మిత్రులారా, మొత్తం పేపర్ మీద వర్క్ చేసుకుంటా, ఇంటికాడ కూర్చుంటా, ఆఫీస్లో కూర్చుంటా, తాగుకుంటా తినుకుంటా చేసిన పని మొత్తం పేపర్ వర్కే. ఎవడు బీఫామ్ అడుగుతాడు కాంగ్రెస్ పార్టీలో, ఎవడెవడిని ఏ విధంగా కథం చేయాలి, ఇదే పని చేసి కూర్చున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో మనం ఒకసారి చూస్తే ఇలా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ తక్కువ లేదు, బలాబలా రెండు సమానంగా ఉన్నాయి మిత్రులారా. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చైర్మన్ క్యాండిడేట్ కనుక మళ్ళా పాతింటి నుంచి వస్తే మాత్రం వీళ్ళ కథ పాతాళానికి పోతుంది కథ. ఇది మాత్రం గ్యారెంటీ. ఎందుకు నేను చెప్తున్నా అంటే 5 ఏళ్ల కాలంలో ఎవరిని కూడా గౌరవించలే ఈయన. 5 ఏళ్ల కాలంలో ఒక జర్నలిస్టులను గౌరవించలే, నా ఆఫీస్కి ఎవరు రావద్దురా అని చెప్పిండు. ప్రజలను ఎవరు గౌరవించలేనా? ఏమనంటే మున్సిపల్ చట్టాలు, కేటీఆర్ కథ కార్ఖానా, ఇవో పెద్ద పెద్ద పేపర్లు, అవి ఇంగ్లీష్లో మీకు అర్థం కాదురా బాబు అని చెప్పేటోడు కలవకూడదు ఇటుకలు తిరుగుకుంటా. చట్టాలు అంటే ఏమనుకుంటున్నారు? మున్సిపల్ చట్టాలు చదవాలి తమ్మి అనే క్రమంలో అనేక మందికి సంబంధించి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. కాబట్టి ఈయన పాత చైర్మన్కి సంబంధించిన వాళ్ళే మళ్ళీ వస్తే పాతాళానికి పోవడం ఖాయం టీఆర్ఎస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చైర్మన్ అభ్యర్థులు కొత్త వాళ్ళు రావాలి, కొత్త ఇంటి నుంచి రావాలి. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రధాన అనుచరుడు నమ్ముకుంటే ఈడ కాంగ్రెస్ పార్టీ ఖతం కావడం ఖాయం. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటి అని అంటే, ఈ ఇద్దరి నేతల మీద ఆధారపడి మాజీ మీద, ఆయన కూడా మాజీ వర్సెస్ మాజీ, ఈ మాజీలు ఆ పార్టీకి ఈ పార్టీకి ఇప్పుడు గుదిబండగా మారిర్రు. వీళ్ళ వల్లనే పార్టీ ఇప్పుడు లాస్ అయ్యే అవకాశం ఉంది, కౌన్సిలర్ల పైన తీవ్ర ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి అనేక మంది తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరారు టీఆర్ఎస్ పార్టీలో. మరి కాంగ్రెస్ పార్టీలో చేరినా వాళ్ళకు సరైన ప్రాధాన్యం లేదు. అలా ప్రాధాన్యం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేల కోసం, ఎంపీల గెలుపు కోసం పనిచేయడం జరిగిందో, వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలి. వాళ్ళని తెరపైకి తీసుకురావాలి, ఖచ్చితంగా తెరపైకి తీసుకొచ్చి వాళ్ళని ముందు ఉంచితే. ఎందుకంటే ఉద్యమ పార్టీకి సంబంధించిన నాయకులు, తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న నాయకులు కాబట్టి ఉద్యమ నాయకులని తెరపైకి తీసుకొచ్చి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ముందుంచితే, ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎక్కడున్న పార్టీ కోసం వీళ్ళు పనిచేసిన వాళ్ళే కాబట్టి వీళ్ళకి ప్రజల్లో బలం కూడా వాస్తవంగా ఉంది. ప్రధానంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో వీళ్ళు ఖచ్చితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పాత ఆయన కాకుండా కొత్త ఆయన ఖచ్చితంగా రావాలి. కొత్త ఇంటి నుంచి రావాలి, పాత ఇంటి నుంచి కాదు, కొత్త ఇంటి నుంచి చైర్మన్ అభ్యర్థి రావాలి. ఈడ ఏం రావాలి? కాంగ్రెస్ నుంచి ఉద్యమ నాయకులు రావాలి. టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో కలిసి ఎమ్మెల్యే, ఎంపీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ మైలేజ్ పెరుగుతుంది మిత్రులారా. కాంగ్రెస్ టిఆర్ఎస్ కి మైలేజ్ పెరిగి బలమైన పార్టీలుగా బరిలో నిలుస్తాయి. కానీ ఈ పాత నాయకులు వస్తే మాత్రం వాళ్ళే ముందరు ఉంటాం, మేము అధికారాన్ని చెలాయించడం, ఇప్పుడు మా కుటుంబాన్ని బయటికి తీసుకొస్తున్నాం, వాళ్ళని ముందర పెట్టి మళ్ళీ మేమే అధికారాన్ని చెలాయిస్తామని ముందరికి పోతే కల్వకుర్తి రాజకీయాలు చాలా చాతుర్యంగా మారుతాయి మిత్రులారా. చిత్తరంజన్ దాస్ యువకునిగా ఉన్నప్పుడే నూనూగు మీసాల వయసులోనే దేశాన్ని రాజకీయాల్లోనే ఇందిరాగాంధీని ఓడించి సంచలనం సృష్టించినటువంటి ఎన్టీఆర్ఏ టీడీపీని పెట్టి ఎన్టీఆర్ కల్వకుర్తిలో పోటీ చేస్తే ఇక్కడ ఓడిపోవడం జరిగింది. అంటే ఓటర్లు చాలా డేంజరస్. ఎట్లా డేంజరస్ అంటే మంచి కోసం ఏమైనా చేస్తారు. మంచి అంటే ఒకరిని ఎన్నుకోవాలని డిసైడ్ అయితే ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరుతారు. ఆ డబ్బుకు, చికెన్కు వీళ్ళంతా రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం, పదవుల కాంక్ష కోసం అవన్నీ ఇచ్చినా ఎవరికి ఓటేయాలో వానికే ఓటేస్తారు, ఎవరిని గెలిపియాలో వాళ్ళనే గెలిపిస్తారు. తూర్చి ఏడ్చేటోళ్ళను నమ్మే పరిస్థితి కల్వకుర్తి ప్రజల్లో లేదు. అలా కావాలనుకుంటే ఓ నాయకుడు ఇప్పటికీ 5-6 సార్లు అయ్యేటోడు, కానీ ఆ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం లేదు. నేను అనేది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి బలమైన నాయకుడు బరిలో ఉండాలి.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇది జనరల్ లేడీ స్థానం కాబట్టి ఇంకా జనరలే పోటీ చేస్తారు. ఇంకా మా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అవకాశం లేదు. మేమే పోటీ చేయాలని నిర్ణయించుకుంటే మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఖతం అవుతుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేనే ఇంకా నాకు అవకాశం రాలేదు కాబట్టి నా వైఫ్ కానీ ఈయన అనుకుంటే ఇంకెవరికి లేదు అవకాశం అనుకుంటే కేల్ ఖతం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉద్యమ నాయకుడైనటువంటి బాలాసింగ్ కుటుంబ సభ్యులకు, ఇక్కడ బీసీ సామాజిక వర్గంలో ఇప్పటికే గెలిచినటువంటి మాజీ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అందరికి తెలిసిన విషయమే, వాళ్ళకి గనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళని ముందులో పెడితే ఖచ్చితంగా ఈడ టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక బీజేపీలో ఈ కుమ్ములాటలు, తన్నులాటలు, కొట్లాటలు ముందల్ని పెట్టుకొని ఇట్లనే మేము చేస్తామనంటే మళ్ళీ మీరు గుండుసున్నకు పరిమితం అవుతారు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఒళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకుంటా పోతే కల్వకుర్తి చైర్మన్ పీఠం వస్తుంది. ఇంకా మేము మా తాత తండ్రులు రాజకీయం చేసినాం, మాకు ఊర్లో పట్టుంది, మేమేందో మా కథ ఏందో అంటే మీ కథ ఏందనేది పోయినసారి ఎన్నికలు వేరు, ఈసారి ఎన్నికలు వేరు. పోయినసారి మీకోసం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఈసారి మీకోసం చేయనిక ఎవరూ లేరు. ఏకాగ్గా మిగిలిపోయినావు. నీకు ఒక అవకాశం వచ్చిన తర్వాత ఏకాగ్గా నువ్వు మిగిలిపోయినావు. నీకు ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి కానీ ఏమి కానీ లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నాకే పదవి కావాలనుకుంటే ఇంకా లాస్ట్కి మిగిలేది ఎవరుంటారో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి, పునరాలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గనక ఇప్పుడున్న లెవెల్లోనే పోతాం, పైసలున్నోనికి బీఫామ్ ఇస్తాం, పైసలు లేనోనికి రాజకీయాల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదని ఇదే రీతిలో పోతే మాత్రం తగ్గఫర్ పోటీ ఉంటుంది. ఒకటి మాత్రం వాస్తవం, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ పీఠం పైన కొత్త వాళ్ళే చైర్మన్ పీఠాన్ని అధిరోహించనున్నారు. కొత్త వారే ఈ పాత చింతకాయ పచ్చడి ఎవరైతే పాత లీడర్లు ఎవరైతే ఇద్దరున్నారో ఈ పాత లీడర్స్ నుంచి ఇలా కుటుంబ సభ్యుల నుంచి చైర్మన్ కుర్చీ వాళ్ళు సాధించలేరు. కొత్త వాళ్ళే కల్వకుర్తి చైర్మన్ పీఠం పైన కూర్చుంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. కొత్త వాళ్ళే పాత చింతకాయ పచ్చడికి కల్వకుర్తి ప్రజలు ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెడతారు. వాళ్ళ కథ కంచికి వాళ్ళ ఇంటికి కొత్త వాళ్ళు చైర్మన్ పీఠం పైకి రావడం ఖాయం. కాబట్టి నేను మొత్తానికి చూస్తుంటే మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, లేదంటే డబ్బు రాజకీయం అనేది భవిష్యత్ తరాలకు మాత్రం మంచిది కాదు మిత్రులారా. రాజకీయ నాయకులు కొనసాగే వ్యక్తులు ఈరోజు పదవుల కోసం పనిచేయాలనుకుంటే, ఎమ్మెల్యేల కోసం, ఎంపీల కోసం ఈ బహుజన వర్గాలు ఎప్పుడు కూడా పోటీ పడవు మిత్రులారా. ఎందుకంటే వాటికి కోట్లు కావాలి. మన కేసీఆర్, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 100 కోట్ల నోడే ఎమ్మెల్యే అవకాశం ఉంది. కానీ కనీసం వార్డు మెంబరు, ఓ సర్పంచ్, ఓ కౌన్సిలరు, ఓ చైర్మన్ అంటే ఊహించండి. ఇంకా అది ఎమ్మెల్యే లెవెల్, మన మినిస్టర్ లెవెల్ అయిపోయింది. కౌన్సిలర్గా పోటీ చేసేందుకు 50 లక్షలు కావాలని రాజకీయ పార్టీలు చెప్పడం జరుగుతుందంటే ఈ రాజకీయ పార్టీల కోసం సేవ చేయడం మానండి మిత్రులారా. మీ కుటుంబ సభ్యుల కోసం, మీకోసం మీరు చేసే పనిపైన దృష్టి పెట్టండి. మీరు ఏవైతే పనులు చేయడం జరుగుతుందో వాటిపైన దృష్టి పెడితే, మీరు కష్టపడే పనికి మీరు బాగా కష్టపడితే, ఇప్పుడు రైతు ఉంటాడు, ఊర్లో చేయాల్సిన పనులు బంద్ చేసి రాజకీయ పార్టీకి సంబంధించిన మీటింగ్కి వస్తే ఆడ పశువులకు నీళ్లు దాపేదో, పశువులకు పాలు వెండేదో, ఆవులకు, ఇవన్నీ పరిణామాలు ఉంటాయి. ఈ రాజకీయ నాయకుల కోసం, ఈ రాజకీయ నాయకుల పార్టీల కోసం మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా చదువుకున్నటోడు చదువుకోవాలి, వ్యవసాయం చేసుకున్నటోడు వ్యవసాయం, ఉద్యోగం చేసుకున్నటోడు ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని మీ కుటుంబ సభ్యులను బాగా చూసుకోండి. డబ్బున్న వ్యక్తులకు రాజకీయాలని కొనలో ఈ రాజకీయ నాయకులు ఎవరైతే భావించడం జరుగుతుందో, డబ్బుతోనే రాజకీయం వస్తుందని ఎవరైతే భావించడం జరుగుతుందో, డబ్బు మంది ఎవరైతే భారీగా పంచడం జరుగుతుందో మున్సిపల్ ఎన్నికల్లో, ఖచ్చితంగా వాళ్ళ డబ్బు మద్యం తీసుకోవాలి, వాళ్ళని ఖచ్చితంగా ఓడించాలి. ఓడిస్తే భవిష్యత్ తరాల్లో ఖచ్చితంగా డబ్బున్న వ్యక్తులే కాదు, విద్యావంతులు, మేధావులు ఎవరైతే ఉన్నారో, సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ నిస్వార్థంగా ఎలాంటి ప్రజల నుంచి పనుల కోసం వెళ్ళినప్పుడు ఒక రూపాయి తీసుకోకుండా పనిచేయడం జరుగుతుందో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ సమాజానికి అవసరం, రాజకీయాలకు అవసరం. సమాజంలోని భవిష్యత్ తరాలకు అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే భవిష్యత్తులో ఉన్నటువంటి పేదలు, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజల మేలు కోసం వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో డబ్బులు పంచి ఎన్నికలు ముగిసిన తర్వాత మనం ప్రజా సంక్షేమ పథకాల్లో భాగంగా, అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే ప్రతి పనికి రూపాయి, అంటే ప్రతి పనికి
పనికో రేటు పెట్టి కమిషన్ తీసుకుని రాజకీయ నాయకులు మనకు వద్దు మిత్రులారా. ఎన్నికల సమయంలో మద్యం డబ్బు పంపిణీ చేసే ఆ రాజకీయ నాయకులు ఖచ్చితంగా పదవులు వచ్చిన తర్వాత మనల్ని గడ్డి పోచల్లా తీసేయడం జరుగుతుంది. మనం వాళ్ళ దగ్గరికి పనులకు వెళ్ళినప్పుడు ఓట్ల కోసం మేము వస్తే డబ్బు తీసుకున్నాం, మద్యం తీసుకున్నావు, మీరు మా దగ్గరికి పనికి వస్తే ఖచ్చితంగా మీ దగ్గర డబ్బులు తీసుకుంటామంటారు. 500 రూపాయలు మన దగ్గర 5 సంవత్సరాలకు సంబంధించి ఓటు కోసం మనకి 500 రూపాయలు ఇచ్చి వాడు మనం పనికొతే 50,000 రూపాయలు అడుగుతాడు, 5 లక్షల రూపాయలు అడుగుతాడు పొలం పనులు అయితే. కాబట్టి తస్మత్ జాగ్రత్త మిత్రులారా, ఇలాంటి వ్యక్తులతో రాజకీయ నాయకులతో తస్మత్ జాగ్రత్తగా ఉండండి. మద్యం డబ్బు తీసుకోవడం అనేది మానేయాలి. వాస్తవంగా చెప్పాలంటే ఒకవేళ మీరు వాడు ఇస్తాడు అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు మా దగ్గర డబ్బు మద్యం తీసుకోకుంటే వేరే వాళ్ళకు ఓటేసేందుకు నువ్వు ఫిక్స్ అయిన వారి కొనలో ఆలోచన చేయడం జరుగుతుంది, మనల్ని అబాస్ పాలు చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకున్న ఈ డబ్బున్న వ్యక్తులకి, మద్యం ఇచ్చే వ్యక్తులకి మనం కనుక ఓటేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త వారికి అవకాశం ఏంటి, తరతరాలుగా దశాబ్దాలుగా రాజకీయాలు చేసే వ్యక్తులకు అవకాశాలు కల్పిస్తే అవినీతి అక్రమాలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డబ్బు సంపాదించాలి, ఏ విధంగా ప్లాట్లు దోపిడీ చేయాలి, ప్రజా ధనాన్ని లేదంటే ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా దోచుకోవాలని వాళ్ళు నిరంతరం పనిచేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు కాకుండా కొత్త వారికి అవకాశం ఇస్తే, యువకులకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా సమాజం మేలు కోసం పనిచేసే వ్యక్తులు అవుతారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త మిత్రులారా. ఈ ఎన్నిక అనేది మున్సిపల్ ఎన్నిక అనేది ఖచ్చితంగా విద్యావంతులు, మేధావులు, పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ఆలోచన పరులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మంచి వ్యక్తి, కొత్త వ్యక్తికి అవకాశం ఖచ్చితంగా కల్పించాలి. అప్పుడే రాజకీయాల్లో మార్పు వస్తుంది, మెరుగైన సమాజం అనేది నిర్మాణం అవుతుంది. సుస్పష్ట మిత్రులారా. అధికారం ఉందని చెప్పి కాంగ్రెస్ వానికి లేదంటే ప్రతిపక్షం ఉందని టీఆర్ఎస్ అని కాకుండా ఇందులో రాజకీయాల్లో కొనసాగే వ్యక్తులైనప్పటికీ కొత్త వారికి అవకాశం ఇస్తే చైర్మన్గా వాళ్ళు చైర్మన్ కుర్చీపై కూర్చుంటే సబ్బండ వర్గాలకు మేలు చేసే విధంగా పాలన జరుగుతుంది అనేది సుస్పష్టం మిత్రులారా. మీ అభిప్రాయాలు ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో పంచుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.